గతంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే విషయమై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని, ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తూ వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును, వాయిస్లను ఉపయోగించకుండా చూడాలని చిరంజీవి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తన పేరును ఉపయోగించుకుంటూ ఎలాంటి వ్యాపార సంబంధమైన కంటెంట్ చేసినా చర్యలు తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. మెగాస్టార్ చిరు, అన్నయ్య వంటి పదాలను ఉపయోగించడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. దేనికో సంబంధించిన కాపీలను చిరంజీవి లీగల్ టీం అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. గతంలో నాగార్జున, రష్మిక మందన, అమితాబ్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, సునీల్ శెట్టి వంటి సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా దుర్వినియోగం, తమ వ్యక్తిత్వ హననంపై చర్యలు తీసుకోవాలని కోర్టులను ఆశ్రయించారు. సోషల్ మీడియా అంటే కత్తికి రెండు వైపులా పదునున్న ఆయుధం వంటిది.